శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 8 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురుగారు, సింహంలో కేతువు, తులలో చంద్రుడు, మకరంలో రవి కుజులు, అలాగే కుంభరాశిలో బుధ రాహు శుక్రులు, ఇక శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము ధనుసు రాశిలోకి మారి ఉంది. అలాగే రవి గారి యొక్క గమనము కుంభరాశిలోకి మారి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, రవి కుజ మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాం, చాలా ఫోర్సబుల్ మెంటాలిటీ ఉంటుంది, ఉద్రేక స్వభావంతో ఉంటారు. ముందర ఎవరైనా కొడతాము అంటే మాట వరుసకైనా వీళ్ళు వెళ్ళి కొట్టి చూపిస్తారు. అట్లాంటి ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం ఉంటుంది. అలాగే ఈ శుక్ర బుధ రాహువుల యొక్క స్థితి వైవాహిక జీవితానికి అనుకూలము కాదు. ఏదైనా చిన్నపాటి గొడవలున్న భార్యాభర్తలు ఉన్నట్లయితే ఆ గొడవలు మరింతగా పెరుగుతాయి. ఎవరైనా విడిపోదామా మనము అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు విడిపోదాము అనే నిర్ణయాలే తీసుకుంటారు. కోర్టుకు వెళ్తారు, విడాకులకి అప్లై చేస్తారు. ఇక ఆ ప్రయత్నాల్లో ఉంటారు. వీరికి విడాకులు మంజూరు అవుతాయి. అలాగే ఈ బుధ రాహువుల కలయిక కొంచెం ఈ చెవికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తెలియజేస్తుంది, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కూడా తెలియజేస్తుంది, ఎలర్జీస్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి కూడా ఇక్కడ కలిసింది. ఈ రవి రాహు కలయిక పితృవంశ దోషాలని సూచిస్తూ ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకంలో పితృవంశ దోషాలు ఉన్నాయో, అంటే జన్మజాతకంలో రవి రాహు కలయిక లేదా దృష్టి ఉన్నదో, వారు ఇంతవరకు గనక పరిహారం చేసుకోకపోయినట్లయితే మళ్ళీ అదే గ్రహస్థితి వస్తోంది, కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే శుక్రునితో కలిసి ఉన్నందువల్ల శుక్రుడు అస్తంగత్వం చెందడం కానీ, ఇవి కూడా ఈ వైవాహిక జీవితానికి సంబంధించి ఏమాత్రం అనుకూలత లేని ఫలితం అన్నమాట. గురువు గారి యొక్క నవమ దృష్టి కుంభ రాశి మీద పడుతోంది. ఆ రాశిలో ఉన్నటువంటి 3 గ్రహాల మీద పడుతోంది. వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాల మీద పడుతోంది. కొంచెం ఉపశమనం అంటే ధనము ఎక్కువ రావడము, ఈ ఛాందస భావాలు కొంచెం తగ్గిపోవడము, వ్యాపార లావాదేవీలు బాగుండడము, అలాగే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా కొంచెం ముందరికి వెళ్ళడము, జ్ఞానం బాగా ఇనుమడించడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలో గురు దృష్టి చంద్రుడి మీద పడుతోంది, సప్తమ దృష్టి. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాలని. గురువు గారు చంద్రుడితో కలిసిన, చంద్రుడి నుంచి కేంద్రంలో ఉన్న చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా విల్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనోబలం పెరుగుతుందో మనిషికి అనేక రకాలుగా సామర్థ్యం పెరుగుతుంది. అలాంటి సామర్థ్యమే ఇక్కడ కూడా పెరుగుతోంది. ఏ ఏ రాశుల వారికి పెరుగుతుంది అనేది చూద్దాము. ఇక శని గారి దృష్టులు కానీ 3వ దృష్టి 7వ దృష్టి గ్రహాల మీద లేవు, రాశుల మీద మాత్రమే ఉన్నాయి. ఇక వారాంతంలో శని గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ 10వ దృష్టి మానసికమైనటువంటి చంచలత్వాన్ని, వైరాగ్యం ఎక్కువగా అలవడడానికి, మానసికమైన అశాంతి ఎక్కువగా ఉంటూ ఓర్పుగా ఉండండి అని సూచించడాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి అదృష్టమే అదృష్టం. గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పనవసరం లేని విధంగా అదృష్టం వెంటాడుతుంది. ఇక్కడ చూడండి, రాశిలో గురువు గారు ఉన్నారు, తృతీయ స్థానంలో కేతువు గారు ఉన్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. 3 గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. అయితే గురు కేతువులు దీర్ఘకాల సంచార గ్రహాలు అవుతూ ఉండడం చేత వెనక్కి తిరిగి చూడక్కర్లేని విధంగా అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. రాశిలో గురువు గారు మీ మనోబలాన్ని పెంచుతారు, వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేస్తారు. అలాగే సన్మాన సత్కారాలు అందుకునే విధంగా చేస్తారు. అంటే కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి, మాట పరపతి బాగా ఉంటుంది, సంతానం చాలా బాగుంటారు, పెద్దలని గౌరవిస్తారు, ధర్మ మార్గాన్ని ఎక్కువగా అనుసరిస్తారు. అంటే ఇప్పటి వరకు అనుసరించలేదా అని కాదు, ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్కువగా అనుసరిస్తారు. అంటే ఏదైనా మాట కాదు అని చెప్పకుండా ఎవరితోటైనా దీని పద్ధతి ఇదండి, మనం అలా పద్ధతి ప్రకారమే పోవాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు.
అలాగే మాట తీరు చాలా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవ బలం పెరుగుతుంది, భార్యాభర్తల అనుకూలత పెరుగుతుంది. మీరు ఏదైనా వివాహాది శుభకార్యాల విషయంలో మధ్యవర్తిత్వం వహించినట్టయితే ఇరు వర్గాల వారికి కూడా చాలా చక్కగా సంయమనం చేస్తారు. ఇద్దరిని కూడా వివాహ సంబంధాలు కుదురుతాయి మీ ఆధ్వర్యంలో. అలాగే వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు గురుబలం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే పితృవర్గ రీత్యా కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ శుక్రాచార్యుల వారి మీద గురువు దృష్టి ఉన్న కారణం చేత ధనయోగాలు కూడా చాలా చాలా బాగున్నాయి. సంతాన రీత్యా కూడా చాలా తృప్తిగా ఉండేటటువంటి కాలము, చాలా సంతృప్తి కలుగుతుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకి ఏమన్నా మీరు అనుకూలత చేసుకుంటూ ఉంటే వెళ్ళాలి అనుకున్నట్టయితే చక్కటి అనుకూలతలు సిద్ధిస్తాయి. ఇన్ని రకాల మంచి లక్షణాలు ఉన్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇచ్చది వారందరూ కూడా మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. ఉద్యోగ జీవితం బాగుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా మీకు బాగానే ఉంది అని చెప్పచ్చు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. రుణ భారాలు కూడా చాలా వరకు ఎలా తీర్చుకోవాలి అనే దాని మీదనే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబ జీవితం బాగుంటుంది. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరిగేటటువంటి కాలం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఆదాయం కూడా మునుపటి కన్నా బాగా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము సప్తమంలోకి వచ్చేసి మరింతగా మంచి ఫలితాలను ఇస్తోంది. అలాగే రవి గారి యొక్క స్థితి సంచారము నవమంలోకి వెళ్ళింది. ఇక్కడ రవి రాహు కలయిక జరుగుతుంది. నవమ స్థానంలో తండ్రి గారి వైపు నుంచి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. ఎవరికైనా పితృవంశ దోషం ఏర్పడి ఉన్నట్లయితే ఈసరికే జాతకంలో తెలుస్తుంది. అలాంటి వాళ్ళు రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఎవరితో సంబంధం లేదు, ఆ దోషానికి పరిహారం చెయ్యాలా, ఎవరు చెయ్యాలి, ఇవన్నీ తర్వాతి ప్రశ్నలు. ముందర రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారికి చక్కగా తైలాభిషేకం చేయించండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు మీకు ఉంటాయి. మీ మనోబలం పెరుగుతోంది. ఏ పనికైనా కూడా స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింతగా యోగిస్తోంది జాతకం. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.